తేజవరళ్ళకి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను మార్నింగ్ ఏమేమి చేశానో ఇవన్నీ చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకైతే కామెంట్ చేసి చెప్పండి, నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ అయితే లేచి ఇలా చిక్కుడుకాయ కూర చేయాలని డిసైడ్ అయినాను. అందుకోసమని చిక్కుడుకాయలను మంచిగా ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టి చూడండి, కూర అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి మిక్సీ అయితే పట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా మిక్సీ పట్టుకున్నాను. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు మామూలుగా ఎక్కువ పట్టకూడదు, మామూలుగా పట్టుకోవాలి. మన చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మా పిల్లలకైతే చిక్కుడుకాయ కర్రీ అస్సలు ఇష్టం ఉండదు. అందుకోసమని వాళ్ళ కోసం లెమన్ రైస్ చేద్దామని డిసైడ్ అయ్యాను. దానికోసం అన్నం అయితే వండుకొని తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు లెమన్ రైస్ చేస్తున్నాను. లెమన్ రైస్ చాలా బాగా కుదిరింది, చాలా బాగైంది. లెమన్ అయితే పిండుతున్నాను. లెమన్ తినడం వల్ల మనకు సి విటమిన్ అనేది లభిస్తుంది, చాలా బాగుంటుంది. సన్నబడాలనుకున్న వాళ్ళు లెమన్ రైస్ ఇలా చేసుకొని తినండి. ఈ లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఉప్మా చేస్తున్నాను. మా కోసం అయితే పొద్దున్న టిఫిన్ కోసం ఉప్మా అయితే రెడీ చేస్తున్నాను. ఇలా ఉప్మా రవ్వను ఏం చేసుకున్నాను. మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా చాలా పనులు చేశాను. బయట వాకిలి ఊడ్చి చల్లి తర్వాత అలాంటి బోల్ తోమాను. అలాంటి పనులు కూడా చేశాను. పిల్లల టిఫిన్ బాక్స్ కోసం టిఫిన్ బాక్స్లో అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇందులో పోపన్నము అంటే లెమన్ రైస్ వేసుకున్నాను. చూసారా, లెమన్ రైస్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత స్నాక్స్ కోసం అయితే ఉప్మా పెట్టుకుంటున్నాను. వాళ్ళు మార్నింగ్ తింటే తింటారు, లేకుంటే తినరు. అందుకోసమని నేను మార్నింగ్గా ఉప్మా అయితే పెట్టేస్తున్నాను. వాళ్ళకు లెమన్ రైస్ కూడా పక్కన పెట్టుకున్నాను. ఎందుకోసం అంటే ఒకవేళ ఉప్మా తినంటే లెమన్ రైస్ తినిపిద్దామని. ఇందులో అయితే మామిడికాయ పచ్చడి వేసుకున్నాను. మా పిల్లలకు మామిడికాయ పచ్చడితో ఉప్మా తినడం అంటే చాలా ఇష్టం. అందుకోసమని ఈ విధంగా చేసుకున్నాను. వాటర్ బాటిల్ నింపుకొని పెట్టుకొని దీన్ని అయితే నేను ఇప్పుడు టిఫిన్ బ్యాగ్లలో పెట్టేసుకొని ఈ వీడియోలు మీకు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.